ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మీ అందరికీ ప్రేమిస్తున్నా. మీరు చూస్తున్న ఈ చిన్నారి బిడ్డలు ముగ్గురు మా అన్నయ్య కూతురు దివ్య, అదేవిధంగా మా అక్క కూతురు మాన్విత జాయ్సీ, మా అక్క వాళ్ళ కొడుకు జేసన్ జాయ్. అయితే ఈ ముగ్గురు చిన్నారి బిడ్డలకి గత సంవత్సరము దేవుడు ప్రేరేపించిన విధంగా అమ్మ మన మరియ తల్లి ఏ విధంగా అయితే పోర్చుగల్ దేశంలో ఫాతిమా నగర్ లో ముగ్గురు చిన్నారి బిడ్డలకి లూసీ, జెసింతా, ఫ్రాన్సిస్ అని ఆ పేర్లు వీళ్ళకి పెట్టి మరి నేను వారికి అర్థమయ్యే విధంగా దేవుడి జ్ఞానాన్ని పొందుకొని ఆ యొక్క చిన్న మాటలను, అమ్మ మరియ తల్లి యొక్క గొప్ప గొప్ప మాటలను ఈ బిడ్డలకు చెప్పినాను. అది ఇప్పటికి కూడా వారు అలానే గుర్తుపెట్టుకున్నారు. అంటే దేవుడి యొక్క జ్ఞానం గొప్పది. అందుకే దేవుడు అన్నాడు ఏమని అంటే, ఇదిగో చిన్న పిల్లలను నా వద్దకు రానివ్వండి, చిన్న పిల్లలే పరలోక రాజ్యానికి వారసులు అని. అలాంటి చిన్న చిన్న పిల్లలను మనం ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్ కి ఆహ్వానిస్తూ, పిల్లలు అందరికి ప్రైజ్ ద లార్డ్ ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్ అని చెప్పండి. Praise the Lord in Jesus' precious name. వెల్కమ్ టు అవర్ ఛానల్. Welcome to our channel. మై వాయిస్ My voice ఓన్లీ ఫర్ జీసస్. only for Jesus. ప్లీజ్ సబ్స్క్రైబ్ Please subscribe. మై వాయిస్ My voice ఓన్లీ ఫర్ జీసస్ only for Jesus ఛానల్. channel. థ్యాంక్ యూ ఆల్. Thank you all. ఎస్. అయితే ఈ రోజు మిమ్మల్ని చిన్న చిన్న ప్రశ్నలు నేను అడుగుతాను. మీకు తెలిసిన ఆన్సర్ ని చెప్పండి. ఎందుకంటే ఈనాడు క్రైస్తత్వంలో కథోలిక శ్రీ సభ అనేది ఎంతో మంది బిడ్డలకు అవగాహన ఇవ్వటం లేదు, తల్లిదండ్రులుగా మన కుటుంబ సభ్యులు. కాబట్టి ఈనాటి పిల్లలే రేపటి ప్రార్థనా యోధులు. చెప్పండి, ఈనాటి పిల్లలే రేపటి ప్రార్థనా యోధులు. ఎస్, మీరు కూడా గొప్ప ప్రార్థనా యోధులుగా మారాలంటే ఈ రోజు నేను అడగబోతున్న ప్రశ్నలకు మీరు ఆన్సర్ తెలియకపోయినా పర్లేదు, కనీసం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఎస్ ఎస్. గ్లోరీ టు గాడ్. Glory to God ఫర్ దిస్ న్యూ డే. for this new day. ఎస్. అయితే ఈరోజు మనం అడగబోయే ప్రశ్నలు చిన్న చిన్న ప్రశ్నలు అండి. ఈ యొక్క వీడియోని మీ పిల్లలకు కూడా షేర్ చేయండి. షేర్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఎలా సమాధానం చెప్తారో చూద్దాం. అదే విధంగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అదే విధంగా మరి ఈ చిన్నారి బిడ్డల్ని కూడా మీరు కామెంట్ చేయడం ద్వారా ఈ బిడ్డల్ని ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఓకే. దివ్య, మాన్విత జాయ్సీ అండ్ జేసన్ జాయ్ చిన్నోడు పిల్లలు, ఇప్పుడు మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఓకేనా? మీకు ఏదైతే ఆన్సర్ చెప్పాలి అనిపిస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఓకేనా? ఎందుకంటే మీరు చిన్నగా ఉన్నప్పుడే మీకు జ్ఞాన స్నానము మీ యొక్క తల్లిదండ్రులు ఇప్పించున్నారు. ఆ జ్ఞాన స్నానంలో మీరు పరిశుద్ధాత్ముడి యొక్క అనుగ్రహాన్ని పొందుకున్నారు కాబట్టి. ఓకేనా? అయితే దివ్యని మొదటిగా అడుగుతాను. దివ్య మీకంటే కొంచెం పెద్దది కదా. ఎస్. దివ్య, అద్భుతం అంటే ఏంటి? ప్రపంచంలో ఎప్పుడు జరగనిది మన కంటి ముందు కనిపించినప్పుడు దాన్ని అద్భుతం అంటారు. ఓకే. మాన్విత జాయ్సీ, అద్భుతం అంటే ఏంటి? మనం ఎక్స్పెక్ట్ చేయండి మన కంటి ముందు జరిగితే అద్భుతం అంటారు. ఓకే, గుడ్. జేసన్ జాయ్, అద్భుతం అంటే ఏంటి నాన్న? ఇప్పుడు మా మమ్మీ వాళ్ళకి ఏమైనా నాకు ఇప్పుడు ఏమైనా లేవనుకో, మా మమ్మీ వాళ్ళు నాకు ఆ సర్ప్రైజ్ ఇస్తే అదాన్ని అద్భుతం. సర్ప్రైజ్. మమ్మీ వాళ్ళు నీకు ఏదైనా సర్ప్రైజ్ ఇస్తే అది అద్భుతం అంటే. క్లాస్. ఫస్ట్ క్వశ్చన్ బాగా చెప్పారు. ఓకే, గుడ్. అయితే మీరు చెప్పిన విధంగా అద్భుతం అంటే మనము ఎక్స్పెక్ట్ చేయనిది ఒక గొప్ప విషయము మన జీవితంలో జరిగినప్పుడు అది అద్భుతం అన్నమాట. అంటే మన కనులకు ఆశ్చర్యం కలిగించేది, మనం విన్నప్పుడు మన చెవులకు ఆశ్చర్యం కలిగించేది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రపంచంలో వైద్యులకి అసాధ్యమైనవి కొన్ని ఉంటాయి, అవునా? ఇప్పుడు ప్రతి అనారోగ్య సమస్య వాళ్ళు స్వస్థపరచలేరు, కానీ ఎవరు స్వస్థపరుస్తారు? దేవుడు. అవునా? ఎస్, అవర్ గాడ్. రైట్. అయితే ఈ ప్రపంచం కూడా చేయలేనిది మన దేవుడు చేయగలడు. అందుకే మన దేవుణ్ణి మనం ఏమంటాం?
Almighty God. ఎస్, సర్వశక్తిమంతుడు. చెప్పండి, సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు. వైద్యులకైనా అసాధ్యమైనవి ఉంటాయేమో కానీ మన పరమ తండ్రికి, మన యేసు ప్రభుల వారికి అన్నియు సాధ్యమే. మరి అలాంటి అద్భుతాలను మన జీవితంలో మనం చూడాలంటే, మీరు ముగ్గురు చిన్నారి బిడ్డలు కదా, మీరు కూడా మీ యొక్క భవిష్యత్తులో గొప్ప గొప్ప అద్భుతాలను చూడాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులని గౌరవించాలి. ఇంకా ప్రేయర్ చేయాలి, ప్రార్థన చేయాలి, తల్లిదండ్రులని గౌరవించాలి. ఇంకా జాయ్, రోజు గుర్తుకోవాలి, రోజు చర్చికి వెళ్ళాలి, ఇంకా బైబిల్ చదవాలి. ఎస్, రోజు మనం బైబిల్ చదవాలి, దేవుడి బిడ్డల్లాగా మనం జీవించాలి, అమ్మ నాన్నకి గౌరవాన్ని ఇవ్వాలి, చర్చికి వెళ్ళాలి జాయ్ చెప్పిన విధంగా, ఇంకా ప్రార్థన చేయాలి. ఓకేనా? అయితే మన మొదటి ప్రశ్న అయిపోయింది. అద్భుతం అనేది మన దేవుడు చేయగలడు, కానీ మనము అమ్మ నాన్న మాట వినాలి, ప్రార్థన చేయాలి, చర్చ్కి వెళ్ళాలి, బైబిల్ చదవాలి. ఓకేనా? మొదటిగా మనం ఇది చేసినట్లయితే ఇదిగో మన జీవితంలో కూడా మనం అద్భుతాన్ని చూడగలుగుతాము. ఇప్పుడు రెండవ ప్రశ్న అడుగుదాం ఈ చిన్నారి బిడ్డని. దివ్య, దర్శనం అంటే ఏంటి? దైవ దర్శనం అంటే ఏంటి? ఏదైనా గుడ్ స్పిరిట్ మన కంటికి కనిపించినప్పుడు దానిని దైవ దర్శనం అంటాము. అనిత జాయ్సి, దైవ దర్శనం అంటే ఏంటి? దేవుడు మనకి కనిపించినప్పుడు దైవ దర్శనం అంటారు. ఓకే జాయ్, దైవ దర్శనం అంటే దేవుడు. దేవుడా? ఓకే, గుడ్ గుడ్ ఆన్సర్. యాక్చువల్గా దైవ దర్శనం అంటే దేవుడు మనల్ని దర్శించినప్పుడు, దర్శించడం అని అంటాం. ఓకేనా? దర్శించడం అంటే ఏంటంటే, ఇదిగో మనకి 5 సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి, అవునా? కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, స్కిన్ కదా. ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ ని ఆశ్చర్యపరిచే విధంగా ఏదైనా మన కళ్ళ ముందు అద్భుతం జరిగితే దానిని దైవ దర్శనం అంటాం. అయితే ఈ దైవ దర్శనం అంటే ఏంటి అంటే, దేవుడు లేక దైవత్వం కలిగిన వ్యక్తులు, అంటే పునీతులు గాని దేవదూతలు గాని మనకి కనిపించారనుకోండి, అది దైవ దర్శనమే కదా. ఎస్, అప్పుడు మనం ఇలా చూస్తాం, ఏదో అద్భుతం జరిగింది నా కళ్ళ ముందు, అవునా జాయ్? ఎస్, సడన్ గా దేవుడు వచ్చి నీకు కనిపించాడు అనుకో, భయపడతావా లేదా? భయపడతావా లేదా? భయపడతావు కదా. భయపడతావా లేదా? ఒక అద్భుతం లాగా ఫీల్ అవుతామా లేదా? మెస్మరైజ్ అయిపోతాం, భయం కూడా పడిపోతూ ఉంటాం, అమ్మో దేవుడా అనేసి. అలాంటి ఆశ్చర్యానికి మనము గురవుతాం. చూడండి, మన 5 సెన్సెస్ ఒక్కసారిగా నిలిచిపోతాయి, ఆగిపోయినట్టుగా ఉంటుంది మనకి. ఆ సమయాన్నే దేవుడు మనల్ని దర్శించినప్పుడు అలా జరిగేదాన్ని దైవ దర్శనం అంటాం. ఆ దైవ దర్శనంలో దేవుడు ఉండొచ్చు, పునీతులు ఉండొచ్చు, దేవదూతలు ఉండొచ్చు. ఎందుకంటే బైబిల్లో దేవుడు ఏంజెల్స్ ని పంపించాడు కదా, మరియ తల్లి దగ్గరికి, జకరియా దగ్గరికి కదా జాయ్. ఎస్, సో అదే విధంగా మన దగ్గర కూడా మనం విశ్వసిస్తే, మనం ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మనం ఆపదలో ఉన్నప్పుడు మనని తప్పకుండా దర్శిస్తాడు. మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు కూడా దర్శిస్తాడు. మనం దేవుణ్ణి అధికంగా అమితంగా ప్రేమించాం అనుకోండి, మన దగ్గరికి వచ్చేస్తాడు దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇదిగో దైవ దర్శనాన్ని పొందుకోవాలంటే కథోలిక శ్రీ సభని మనము నమ్మాలి. మరి కథోలిక శ్రీ సభ అంటే ఏంటి? ఇది కూడా మనకు తెలియాలి కదా. ఎస్, అయితే మన మూడో ప్రశ్న ఫస్ట్ దివ్యని అడుగుదాము. దివ్య, కథోలిక శ్రీ సభ అంటే ఏంటి? కథోలిక శ్రీ సభ అంటే ఏంటి దివ్య? చర్చ్. చర్చ్. ఓకే, నువ్వు? దేవుని ఆలయం. దేవుడి ఆలయం. జాయ్? పునీత జమమ్మ గారి దేవాలయం. పునీత జమమ్మ గారి దేవాలయం. గుడ్. మీరు చెప్పిన ఆన్సర్ ఓకే, చిన్నపిల్లలు కాబట్టి బాగానే ఆన్సర్ చేశారు. కథోలిక శ్రీ సభ అంటే ఏంటి అంటే, చర్చ్ అనగానే మనకి గుర్తు రావాల్సింది ఎవరు అంటే జీసస్. చెప్పండి, జీసస్. జీసస్, జీసస్. యేసు ప్రభుల వారు. చెప్పండి, యేసు ప్రభుల వారు. ఎస్, యేసు ప్రభుల వారు అని మనకి కొరింథీయులకు రాసిన లేఖలో ఉంది. ఓకేనా? మనం ఒకవేళ వర్డ్ ఆఫ్ గాడ్ చదివితే చాలా టైం పడుతుంది, వినడానికి కూడా వాళ్ళకి ఓపిక సరిపోదు. కాబట్టి ఇదిగో షార్ట్ కట్ గా చెప్తాను. అదేంటంటే, యేసు ప్రభుల వారు చర్చ్ కి ఒక తల వలె ఉన్నారు.
మనం అందరము యేసు ప్రభుల వారి యొక్క శరీర భాగస్థులుగా ఉన్నాం. అయితే జీసస్, దాని తర్వాత మరియ తల్లి, దాని తర్వాత పునీతులు, దాని తర్వాత దేవదూతలు, దాని తర్వాత కథోలిక శ్రీ సభలో ఉన్న ప్రజలు, దాని తర్వాత అన్యులు, ఎవరైనా ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి బిడ్డ యేసు ప్రభుల వారి యొక్క శరీరంలోని భాగస్థులే. మనల్ని అందరినీ కలిపే చర్చ్ అని అంటారు. బట్ హెడ్ ఆఫ్ ద చర్చ్ అంటే జీసస్. జీసస్ లేకుండా మనం ఏది చేయలేము. కాబట్టి ఇదిగో మన ఈ కథోలిక శ్రీసభ అంటే కూడా మనం అందరం కలిస్తేనే శ్రీసభ. ప్రజలందరూ కలిసి దేవాలయంకి వచ్చి దేవుని ఆరాధిస్తేనే ఆ చర్చ్కి ఒక గొప్ప మీనింగ్ ఏర్పడుతుంది. అవునా? ఎస్, అదే కథోలిక శ్రీసభ. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే కథోలిక శ్రీసభ అంటే యేసు ప్రభుల వారు పేతురు అనే రాతి పైన కట్టబడిన సంఘమే కథోలిక శ్రీసభ. ఇది ఎక్కడుందంటే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఉంటుంది. ఓకేనా? ఒకవేళ మీకు కథోలిక శ్రీసభ అంటే ఇంకా డీటెయిల్స్ మీకు తెలియాలి అంటే కనుక నేను ఇంత ముందుకు ప్రీవియస్ వీడియోస్ లలో క్యాథలిక్ ప్లస్ ప్రొటెస్టెంట్ ఈక్వల్ టు ఐక్యతే అని గుడ్ ఫ్రైడే వీడియో చేసినాను. రీసెంట్ గా 3 days బ్యాక్ ఒక వీడియో చేసినాను. క్యాథలిక్ ప్లస్ ప్రొటెస్టెంట్ అనే ఒక వీడియో కూడా ఉంది. అది చూడండి, తప్పకుండా ఆ వీడియో మీకు నచ్చుతుంది. ఎందుకు అంటే ఇదిగో నిజమైన బోధనలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కానీ మనము వినడానికి వేగిర పడాలి. పడుతున్నావా అనేది మన ఈ ప్రశ్న. ఓకేనా? ఎస్. అయితే పిల్లలు చాలా బాగా చెప్పినారు. 3వ క్వశ్చన్ కి కూడా ఆన్సర్. అదే విధంగా మీ ముగ్గురికి 4వ ప్రశ్న ఏంటి అని అంటే కథోలిక శ్రీ సభలో అతి ముఖ్యమైనవి ఏమిటి? ఫాదర్స్. యు మీన్ ప్రీస్ట్, రైట్? ఓకే. జాయ్సీ? బైబిల్ అండ్ రోజరీస్. బైబిల్ అండ్ రోజరీస్. జాయ్? దివ్య సప్రసాదం. దివ్య సప్రసాదం అంటే హోలీ కమ్యూనియన్. గుడ్, బాగా. ఓకే. కథోలిక శ్రీ సభలో అతి ముఖ్యమైనవి ఏంటి అని అంటే కనుక ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. అదేంటంటే పునీత డాన్ బోస్కో గారికి ఒకానొకప్పుడు దర్శనం వచ్చింది. ఏమని అంటే ఇదిగో కథోలిక శ్రీసభ అనే ఒక నావ అనే ఓడ సముద్రంలో అటు ఇటు కొట్టాడుతూ ఉంది. అంటే సముద్రంలో మునిగిపోతూ ఉంది, తేలుతూ ఉంది, ఎటు తేల్చలేని పరిస్థితిలో ఉంది. అలాంటి దర్శనం ఒకటి వచ్చింది. ఇదిగో ఆ పడవని, ఆ కథోలిక శ్రీసభ అనే నావని కాపాడడానికి 2 పోల్స్ సముద్రము నుండి పైకి లేచాయి. పైకి లేచి ఆ నావని అంటే ఆ యొక్క ఓడని, ఆ షిప్ అని చెప్పచ్చు. ఓకేనా? ఆ షిప్ ని 2 పోల్స్ ఇలా పట్టుకున్నాయి. అంటే కట్టబడి ఉన్నాయి. ఆ 2 పోల్స్ కి రెండు పోల్స్ కి ఆ యొక్క నావ చివరలు కట్టబడి ఉన్నాయి, కట్టేసి ఉన్నాయి. ఇప్పుడు కట్టేసినప్పుడు మరి ఓడ అటు ఇటు షేక్ అవుతుందా? అలకి కొట్టుకుపోతుందా? ఎంత గాలి తుఫాన్ వచ్చినా కూడా స్టాండర్డ్ గా ఉంటుంది. అవునా? అయితే ఈ 2 పోల్స్ ఏంటి అని అంటే మొదటిది జపమాల, రెండవది జాయ్ చెప్పాడు దివ్య సప్రసాద ఆరాధన. కథోలిక శ్రీ సభలో దివ్య కారుణ్య జపమాల అని ఉంటుంది, అమ్మ మరియ తల్లి జపమాల అని ఉంటుంది. కాబట్టి ఈ జపమాల అనే ఆయుధంతో పాటు దివ్య సప్రసాద ఆరాధన ఈ ప్రపంచంలో ప్రతి చోట ఎక్కడైనా చూస్తే మనము దివ్య సప్రసాద ఆరాధన అనేది చాలా గొప్పగా జరుగుతుంది కథోలిక శ్రీ సభలో, అంటే చర్చ్ లో. ఆ సమయంలోనే ఎన్నో అద్భుతాలను కూడా చాలా మంది బిడ్డలు పొందుకున్నారు. ఇప్పుడు మనం మొదటిగా మాట్లాడుకున్నాం కదా అద్భుతం అంటే ఏంటి అని. అలాంటి అద్భుతాలు ఎప్పుడు జరిగాయంటే ఇదిగో దేవుడి యొక్క అప్పాన్ని పైకి లేపినప్పుడు, దివ్య సప్రసాద ఆరాధన జరుగుతున్నప్పుడు అద్భుతాలు జరిగాయి. కాబట్టి కథోలిక శ్రీ సభలో అతి ముఖ్యమైనవి ఈ 2 అన్నమాట. ముఖ్యమైనవి, అతి ముఖ్యమైనవి జపమాల ప్రార్థన, రెండవది దివ్య సప్రసాద ఆరాధన. అందుకే పునీత డొమినిక్ గారు ఈ రోజు మనందరికీ చెప్తూ ఉన్నాడు, మన ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి చెప్తూ ఉన్నాడు, ఇదిగో కథోలిక శ్రీ సభలో 2 అతి ముఖ్యమైనవి, అదే జపమాల, అదే విధంగా దివ్య సప్రసాద ఆరాధన. దాని తర్వాత ఇంకా చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ దివ్య చెప్పినట్టు గురువులు, పరిశుద్ధమైన గురువులు. ఎందుకంటే గురువులు లేకపోతే దివ్య సప్రసాద ఆరాధన జరగదు.
అంతేనా? మరి గురువులే లేకపోయి ఉంటే, ఆనాటి పోప్స్ లేకపోయి ఉంటే, బిషప్స్ లేకపోయి ఉంటే అసలు జపమాల మన వరకు వచ్చేది కాదు. అమ్మ మరియ తల్లి దర్శనం ద్వారా ఎంతో మంది బిడ్డలు, డొమినిక్ గారు, ఇలా ఎంతో మంది ఆ జపమాలని నేర్చుకొని మనకి తరతరాలు అందిస్తూనే వచ్చి ఉన్నారు. కాబట్టి ఈ చిన్నారి బిడ్డలు చెప్పిన ఆన్సర్స్ లో కొంత మటుకైనా మనమైనా ఆన్సర్ చేయగలిగితే మనమును దేవుడిలో ఇంకా ఇంకా ఎదిగే కృప దేవుడు మనకి దయచేస్తాడు. కానీ ఈ చిన్నారి బిడ్డల వలె మనకిని నేర్చుకునే ప్రయాసం ఉండాలి అని ఈ బిడ్డను చూసి మనం చెప్పొచ్చు. అయితే 5వ ప్రశ్నకు మనం వెళ్దాం. ఇదే చివరి ప్రశ్న. 5 ప్రశ్నలు మేము ఎందుకు ఎంచుకున్నామంటే 5 అనేది పంచగాయాలు కాబట్టి, యేసుప్రభుల వారు పొందుకున్న పంచగాయాలు కాబట్టి. అయితే చివరిగా ఒక చిన్న ప్రశ్నతో మనం ముగిద్దాము. దివ్య, నువ్వు ఏ చర్చికి వెళ్తావు? సెయింట్ ఆంటోనీస్ చర్చ్. ఓకే. జాయ్సీ, నువ్వే చర్చికి వెళ్తావు? పునీత జమ్మమ్మ గారి దేవాలయం. జాయ్, నువ్వే చర్చికి వెళ్తున్నావు? పునీత జమ్మమ్మ గారి చర్చ్. ఓకే. నేను అవర్ లేడీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్ చర్చ్, ఓకేనా, సికింద్రాబాద్ లో. ఆల్ అవర్ చర్చెస్ ఆర్ క్యాథలిక్ చర్చ్. ఎస్. అక్క, నాకు ఒక డౌట్. మా ఫ్రెండ్స్ అందరు అడుగుతున్నారు, మీ దేవుడు జీసస్ కదా, మరి మీరు ఎందుకు సెయింట్ చర్చ్ కి, సెయింట్ మ్యారీ చర్చ్ కి, సెయింట్ జెమ్మా చర్చ్ కి ఎందుకు వెళ్తారు అని అడుగుతున్నారు. ఓకే ఓకే, గుడ్ క్వశ్చన్. క్లాస్, గుడ్ క్వశ్చన్. తను అడిగిన ప్రశ్న ఏంటంటే, దివ్య అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇదిగో మనం కథోలిక శ్రీ సభ అంటున్నాము, మనం జీసస్ చర్చ్ వెళ్తూ ఉన్నాము అని చెప్తూ ఉన్నాము, మరి అమ్మ మరియ తల్లి చర్చికి ఎందుకు, మరి పునీతుల చర్చిలకు ఎందుకు వెళ్తున్నాము అనేసి కొంతమంది దివ్యను కూడా అడుగుతూ ఉన్నారంట. అయితే దీనికి ఆన్సర్ ఏంటంటే, జాయ్సీ, ఇప్పుడు నువ్వు వెళ్ళేది పునీత జమ్మమ్మ గారి దేవాలయం కదా, అవునా? నువ్వు హోలీ కమ్యూనియన్ తీసుకున్నావు కదా, దివ్య సంప్రసాదం తీసుకున్నావు కదా, అక్కడ జీసస్ ని పూజిస్తామా లేకపోతే జమ్మమ్మ గారిని పూజిస్తామా? అయితే ఆ చర్చ్ లో దేవుడికి, అంటే మన దేవుడికి ఆరాధన జరుగుతుందా లేకపోతే జమ్మమ్మ గారిని ఆరాధిస్తున్నారా? జీసస్ ని ఆరాధిస్తున్నారు, అవును కదా? ఎస్. దిగా, మీ చర్చ్ లో జీసస్ ని ఆరాధిస్తూ ఉన్నారా లేకపోతే వేరే ఏ పునీతునైనా ఆరాధిస్తూ ఉన్నారా? జీసస్. జీసస్ ని. జాయ్, సేమ్, అక్కది మీది సేమ్ కదా, ఓకేనా? పునీత జమ్మమ్మ గారి దేవాలయం. అదే విధంగా అవర్ లేడీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్ చర్చ్ మరియ తల్లి చర్చ్ అయినప్పటికీ మన చర్చ్ లో, ఏ చర్చ్ లో అయినా, ఏ పునీతుల చర్చ్ లో అయినా లిటరలీ జరిగేది దేవుడికి ఆరాధన. కానీ చాలా మంది వేరే వర్గాలు, కథోలిక శ్రీసభ కాకుండా వేరే వర్గాలు ఏమంటుంటారంటే, ఇదిగో మరియ తల్లిని పూజిస్తూ ఉన్నారు, పునీతుల్ని పూజిస్తూ ఉన్నారు, దేవతల్ని పూజిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారండి. కానీ తప్పు. అక్కడికి వెళ్ళి మనం చూస్తేనే కదా మనకు అర్థమైంది అసలు ఏం జరుగుతుందో. కానీ కేవలం పునీతుల మధ్యస్థ ప్రార్థన మేము అడుగుతాము కథోలిక శ్రీసభలో, మన చర్చెస్ లో. అర్థమైందా? మిమ్మల్ని కూడా ఎవరైనా అడిగితే ఇదే ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నీకు హెల్త్ బాగాలేదు అనుకుందాం జాయ్స్, ఓకేనా? నీకు హెల్త్ బాగాలేనప్పుడు నువ్వు లేచి ప్రార్థించగలుగుతావా? లేదు కదా. అప్పుడు నువ్వు ఎవరిని అడుగుతావు? అమ్మ నా కోసం ప్రార్థించి అంటావు కదా. ఎవరిని? మమ్మీని, మీ మమ్మీని అడుగుతావు, రూపాన్ని, అవునా? ఎస్. లేదంటే డాడ్ని అడుగుతావు, భాస్కర్ని, అవునా? ఎస్. అడిగినప్పుడు నీకోసం ప్రేయర్ చేస్తారు కదా అమ్మ నాన్న, కదా. అదే విధంగా జీసస్ కి నువ్వు ప్రార్థించేటప్పుడు అమ్మ మరియ తల్లిని మధ్యస్థ ప్రార్థన అడుగుతున్నావు, అమ్మా నా కోసం ప్రార్థించు. మరి మన తల్లి అంత గొప్పదైనప్పుడు మరియ తల్లి దేవుడి తల్లి కదా, అవునా కాదా? మరియ తల్లి దేవుడి తల్లి కదా. ఎస్. కాబట్టి అమ్మ మరియ తల్లిని మనం మధ్యస్థ ప్రార్థన అడుగుతాము. అమ్మ మరియ తల్లి తర్వాత పునీతులు కూడా గొప్ప వాళ్ళే. వాళ్ళు కూడా ఇక్కడ చనిపోయి దేవుడి కోసం హతసాక్షులుగా మారి దేవుడి యొక్క సన్నిధిలో పరలోక రాజ్యంలో ఉన్నారు. కాబట్టి వారిని కూడా మనం మధ్యస్థ ప్రార్థన అడుగుతాము. అంతేకాని దేవుణ్ణి తప్ప మనం ఎవరిని ఆరాధించడం లేదు. ఇది మీరు చెప్పాలి, ఓకేనా? క్లియరా? క్లియరా? ఎస్. క్లాప్. చాలా మంచిగా ఆన్సర్స్ చెప్పారు. అదేవిధంగా చివరిగా దివ్య అడిగిన ప్రశ్న కూడా చాలా వండర్ఫుల్ గా ఉంది. అయితే ఇప్పటి వరకు మీరు వీక్షించిన ఈ వీడియో దయచేసి చిన్నారి బిడ్డలకి చూపించండి, మీ కుటుంబంలో ఉన్న వారికి. అదేవిధంగా మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి, మీ బంధుమిత్రులకి, అదేవిధంగా మీ యొక్క ప్యారిష్ మెంబర్స్ కి సెండ్ చేయండి. కథోలిక శ్రీ సభ చాలా
వెనక్కి వెళ్ళిపోతూ ఉందండి. చాలా మంది చేస్తున్న తప్పు ఏంటంటే ఇదిగో పిల్లలకి బోధించకపోవటం వల్ల కథోలిక శ్రీ సభలో ఎన్నో గొప్ప అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దివ్య సప్రసాద ఆరాధన ద్వారా, జపమాల అనే ఆయుధం ద్వారా. ఈ బిడ్డలకి కూడా అది అర్థమైంది. మరి మనకు అర్థమవుతుందా అనే ప్రశ్న మనందరం వేసుకుంటూ ఈరోజు దేవుడు మనందరినీ మెండుగా ఆశీర్వదించుగాక. ఈ చిన్నారి బిడ్డలను కూడా దేవుడు ఇంకా గొప్పగా దేవుడి యొక్క పరిచర్యలో వాడుకోవాలని మీరందరూ బ్లెస్ చేయమని మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ చివరిగా మనం అందరము మన స్పిరిచువల్ ఫ్యామిలీని విష్ చేద్దామా? ఎస్, ప్రైజ్ ది లార్డ్ ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ బ్లెస్డ్ డే. దేవుడు మనలందరినీ 30 60 100 యేసు నామములో ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.